సో మా రామ్ నరేష్ అయితే పనిచేస్తే నేను రాహుల్ గారు ఒకే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం వర్క్ని. నరేష్ అయితే బ్రెడ్ అయితే కాల్చున్నాడు. టేస్టప్పుడు ఎప్పనా నీలో వద్దా నరేష్ అయితే కాలుస్తున్నాడు. సో ఉమెన్ నెయ్యి నరేష్ తయారు చేసిందంట. సో ఫైనల్గా ప్రిపేర్ అయితే చేసేసినాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా బయటకు అయితే పోయేదైతే ఎక్కడికి లేదు, కొంచెం నరేష్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలా. నరేష్ వాళ్ళ ఇంట్లో అందరు ఉన్నారంట, నన్ను కూడా రమ్మన్నారు. సో నేను కూడా అయితే అక్కడికి అయితే వెళ్తున్నా. సో అందరు ఇన్ని ఉన్నారు, నరేష్ అన్న, రామ్, రాహుల్. సో మేమందరం కలిపి నరేష్ అన్న వాళ్ళ ఇంట్లో హనుమాన్ యానిమే అయితే చూస్తున్నాం. సో నరేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఇట్లా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుంది బ్లాగ్ చేయడానికి, అందుకే నేను రెగ్యులర్ వచ్చి ఇక్కడైతే బ్లాగ్ అయితే వేస్తుంటా. సో యానిమే చూసుకుంటా బోర్ కొడుతుందని ఇంట్లో బర్గర్ అయితే ట్రై చేస్తున్నాం. అందరం ఉన్నప్పుడు ఇట్లాంటి చిలుపుల లెక్కలు అయితే వేస్తూ ఉంటాము. ఫస్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేస్తున్నాం, చూద్దాం టేస్ట్ ఎట్లుండో. సో మా రామ్ నరేష్ అయితే పనిచేస్తే నేను రాహుల్ గారు ఒకే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం వర్క్ని. సో సలాడ్ అయితే మిక్స్ చేస్తుండో రామ్ బ్రో. మాట్లాడి మళ్ళీ అదే మన డిస్టర్బెన్స్ వస్తే సో ఎగ్స్ అయితే కట్ చేస్తుండో రామ్. ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ కట్ చేసినాక బ్రెడ్ కాల్చి దానిపైన పెట్టుకుని అయితే తింటాము. దాన్నే మేము ఎగ్ బర్గర్ అంటాం. ఇండియన్ స్టైల్, దేశీ స్టైల్ అయితే వేసుకుంటున్నాము. నరేష్ అయితే బ్రెడ్ అయితే కాల్చున్నాడు. సో ఇట్లా బ్రెడ్ కాల్చినాక ఇవి బ్రెడ్ పైన బటర్ చీజ్ వేసుకొని తింటాం. నరేష్ మేకింగ్. ఏం కాలే బ్రో, తీస్తున్నా. మీరు మిక్చర్ చేస్తున్నారు కదా, కాదు డైరెక్ట్ ఇదే నువ్వు కట్ చేసేది నేను చూపిస్తున్నా, అట్లా అన్నమాట. రాని గుంటూరు టేస్ట్ అప్పుడు ఎప్పనా నీలో వద్దా ఎందుకు పెడుతున్నా దానికి రాలే మాట పెట్టదు. ఫైబర్ అన్న మొత్తం అన్నా. సో మొత్తం అన్నీ వేసినాక ఇప్పుడైతే మళ్ళీ దాన్ని అయితే కాలుస్తాము. అయితే నరేష్ అయితే కాలుస్తున్నాడు. ఉమెన్ నెయ్యి నరేష్ తయారు చేసిందంట. సో ఇప్పుడు దాన్ని నెయ్యి అసలు బటర్ వేయాలా, కానీ మేము నెయ్యి వేస్తున్నాము. నెయ్యితో నేను ట్రై చేద్దామని చెప్పి నెయ్యి వేసి ఇప్పుడు నెయ్యి పైన కాల్స్తాడు అన్నమాట. మేము ముగ్గురం ఇలా ఇట్లా పని చేస్తుంటే రాహుల్ గారు వండుకున్నాడు. ఫోన్ చేస్తూ. సో ఫైనల్గా ప్రిపేర్ అయితే చేసేసినాము. హోమ్ మేడ్ ఎగ్ బర్గర్ నేను, రాహుల్ గారు, రామ్, మన నరేష్ అందరం కలిపి ఈ బర్గర్ అయితే చేసేసినాము ఫైనల్గా. ఇప్పుడు దీని అయితే టేస్ట్ చేసి చెప్పాలా. సరే నన్ను ఒక్కనైతే నేను రికార్డ్ చేయ. వేసుకో, ఒక బయట వేసుకో, ఒక బయట వేసుకో. సో ఇప్పుడైతే యానిమే చూసుకుంటూ అయితే తినేసినాము. తినేసి మంచిగా కూర్చున్నాము అందరం.
దర్శన వాళ్ళ ఇంట్లో బర్గర్ ఇట్లా అంతే వేసి అయితే ఇప్పుడు బిల్డింగ్ పైనకి అయితే ఎక్కినాము పతంగ ఎగిరేయడానికి. చిక్కీ మోడల్ మొన్న మీరు రీల్స్ చేసినప్పుడు చూసినారు ఇన్స్టాగ్రామ్లో. పతంగ ఎగిరేసాను. సాయి మోడల్ ఇంతకుముందు చాలా వీడియోలలో వచ్చిండు, మొన్న ఫస్ట్ టైం వస్తున్న వీడియోలో. ఇప్పుడు మేమైతే ఈవినింగ్ టైం ఇట్లా పతంగ అయితే ఎగిరేస్తున్నాము. యాక్చువల్లీ ఎక్కువ పతంగులు అయితే ఏమి ఎగురుతాలో కొన్ని ఉన్నాయి. పాటు రాహుల్ గారు ఉన్నాడు. మంచిగా సన్సెట్ అయితే అవుతుంది. సో కొంచెంసేపు అయితే బిల్డింగ్ పైన ఉండేసి ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. చీకటి కూడా అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఎక్కడికైతే వెళ్ళేది లేదు. సో వ్లాగ్ కూడా అయితే ఇప్పుడైతే ఎండ్ చేసేస్తున్నా. ఈరోజుకి ఈ వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.